వెల్కమ్ టు మిషన్ పాసిబుల్. జీకే 10,000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో భాగంగా మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో ఇంకొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఆ వీడియోస్ ని కూడా ఫాలో అవ్వండి. 51st question. What is the theme of World Cancer Day 2019 to 2021? 2019 నుంచి 2021 వరకు వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఐ యామ్, ఐ విల్, వీ కెన్, ఐ కెన్, నాట్ బియాండ్ అస్, డీబంక్ ద మిత్స్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ యామ్, ఐ విల్. ఐ యామ్, ఐ విల్ అనేది 2019 నుంచి 2021 వరకు వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ని చూస్తే వీ కెన్, ఐ కెన్. వీ కెన్, ఐ కెన్ అనేది 2016 నుంచి 2018 వరకు వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. నెక్స్ట్ నాట్ బియాండ్ అస్. నాట్ బియాండ్ అస్ అనేది 2015 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. నెక్స్ట్ డీబంక్ ద మిత్స్. డీబంక్ ద మిత్స్ అనేది 2014 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే February 4th. ఎప్పుడు? February 4th. అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఈ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1993. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జెనీవా. ఎక్కడున్నాయి? జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్. తాల్చర్ ఫీల్డ్, రాంపూర్ ఫీల్డ్, ఐబీ వ్యాలీ ఫీల్డ్స్ ఆర్. తాల్చర్ ఫీల్డ్, రాంపూర్ ఫీల్డ్, ఐబీ వ్యాలీ ఫీల్డ్స్ అనేవి ఏం ఫీల్డ్స్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఐరన్ ఫీల్డ్స్, బాక్సైట్ ఫీల్డ్స్, అల్యూమినియం ఫీల్డ్స్, కోల్ ఫీల్డ్స్. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కోల్ ఫీల్డ్స్. ఈ తాల్చర్ ఫీల్డ్, రాంపూర్ ఫీల్డ్, ఐబీ వ్యాలీ ఫీల్డ్స్ అనేవి కోల్ ఫీల్డ్స్. అండ్ నెక్స్ట్ మనం కోల్ గురించి చూస్తే లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ సిటీ ఏంటండి? ధన్బాద్. ఈ ధన్బాద్ మనకు ఎక్కడుంది? జార్ఖండ్ లో ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఛత్తీస్గఢ్. ఏంటది? ఛత్తీస్గఢ్. అండ్ వరల్డ్ లో ఎక్కువ కోల్ ని కన్జ్యూమ్ చేసే కంట్రీ ఏంటంటే చైనా. అండ్ మనకి బెస్ట్ కోల్ ఏంటంటే ఆంథ్రసైట్. ఏంటది? ఆంథ్రసైట్. ఈ ఫీల్డ్స్ మనకు ఎక్కడున్నాయి? ఒడిషాలో ఉన్నాయి. ఈ తాల్చర్ ఫీల్డ్, రాంపూర్ ఫీల్డ్, ఐబీ వ్యాలీ ఫీల్డ్స్ అనేవి మనకి ఒడిషాలో ఉన్నాయి. ఒడిషా గురించి చూస్తే ఒడిషా క్యాపిటల్ ఏంటి? భువనేశ్వర్. ఒడిషా సీఎం ఎవరంటే నవీన్ పట్నాయక్. ఒడిషా గవర్నర్ ఎవరంటే గణేషి లాల్. ఎవరు? గణేషి లాల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వెల్లింగ్ ఆఫ్ బ్రెడ్? బ్రెడ్ స్వెల్ అవ్వడానికి కారణమైన గ్యాస్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, నన్ ఆఫ్ ద అబౌవ్. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్రెడ్ స్వెల్ అవ్వడానికి కారణమైన గ్యాస్. అండ్ ఇంకా ఈ కార్బన్ డైఆక్సైడ్ వేట్లకి ఎసెన్షియల్ అంటే ఫోటోసింథసిస్ కి అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్ కి అండ్ మన బ్లడ్ pH కి కార్బన్ డైఆక్సైడ్ అనేది గార్డియన్ గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టెంపుల్ ఈస్ ద ఫస్ట్ ఆల్ గ్రానైట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్? మొత్తం గ్రానైట్ తో కట్టించిన టెంపుల్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పద్మనాభ టెంపుల్, సన్ టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, బృహదీశ్వర టెంపుల్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బృహదీశ్వర టెంపుల్. బృహదీశ్వర టెంపుల్ ని ఎవరి కాలంలో కట్టించారంటే రాజరాజ చోళ. బృహదీశ్వర టెంపుల్ మనకి ఎక్కడుంది? తమిళనాడులోని తంజావూరులో ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే పద్మనాభ టెంపుల్. పద్మనాభ టెంపుల్ మనకి ఎక్కడుందంటే కేరళలోని త్రివేంద్రంలో ఉంది. నెక్స్ట్ సన్ టెంపుల్. సన్ టెంపుల్ ఎక్కడుందంటే ఒడిషాలోని కోనార్క్ లో ఉంది. నెక్స్ట్ జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ్ టెంపుల్ మనకు ఎక్కడుందంటే ఒడిషాలోని
పురిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ తైమూర్ ఇన్వేడెడ్ ఇండియా? తైమూర్ ఇండియా మీద ఎప్పుడు దండయాత్ర చేశాడు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1365, 1382, 1398, 1404. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1398. 1398 లో తైమూర్ ఇండియా మీద దండయాత్ర చేశాడు. అయితే ఈ తైమూర్ అనే అతను ఎవరు? ఇతను సెంట్రల్ ఏషియాలో ఉన్న మంగోలియా రూలర్. ఎవరు? మంగోలియా రూలర్. ఇతను 1398 లో ఇండియా మీద దండయాత్ర చేశారు. అయితే ఆ టైంలో మనకి రూలర్ ఎవరు? నస్రుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. ఎవరు? నస్రుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. ఇతను తుగ్లక్ డైనస్టీకి లాస్ట్ రూలర్. ఎవరు? తుగ్లక్ డైనస్టీకి లాస్ట్ రూలర్ ఎవరంటే నస్రుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. అయితే ఈ తైమూర్ అనే అతను 1404 లో మరణించారు. ఎప్పుడు? 1404 లో మరణించారు. ఎలా అంటే చైనాని కాంక్వేర్ చేసుకుందామని వెళ్ళేటప్పుడు ఇతను 1404 లో మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ డస్ నాట్ బిలాంగ్ టు విజయనగర ఎంపైర్ డైనస్టీస్? ఈ కింద ఇచ్చిన డైనస్టీస్ లో విజయనగర ఎంపైర్ కి చందని డైనస్టీ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆర్వీడు, సాల్వా, సంగం, చోళా. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చోళా. చోళా అనేది విజయనగర ఎంపైర్ డైనస్టీకి చెందినది కాదు. చోళా ఫౌండర్ ఎవరంటే విజయాలయ. ఎవరు? విజయాలయ. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే ఆర్వీడు. ఆర్వీడు డైనస్టీలో ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరంటే శ్రీరంగ 1 అండ్ శ్రీరంగ 3. ఎవరు? శ్రీరంగ 1 అండ్ శ్రీరంగ 3 ఆర్వీడు డైనస్టీలో ఇంపార్టెంట్ కింగ్స్. నెక్స్ట్ సాల్వా. సాల్వా డైనస్టీలో ఇంపార్టెంట్ కింగ్ ఎవరంటే నరసింహరాయ 2. ఎవరు? నరసింహరాయ 2. నెక్స్ట్ సంగం. సంగం డైనస్టీలో ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరంటే హరిహర 1, బుక్క 1, దేవరాయ 1 అండ్ ప్రౌదరాయ. వీళ్ళు మనకి ఈ డైనస్టీస్ లో ఇంపార్టెంట్ కింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ భారత్ రత్న రెసిపియంట్? ఈ కింద ఇచ్చిన రాష్ట్రపతుల్లో ఎవరికి భారత్ రత్న అవార్డు రాలేదు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం, జాకీర్ హుస్సేన్, నీలం సంజీవ్ రెడ్డి, వివి గిరి. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి గారికి భారత్ రత్న అవార్డు రాలేదు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997 లో భారత్ రత్న వచ్చింది. అండ్ కలాం గారు ఇండియాకి 11th ప్రెసిడెంట్. ఎన్నో ప్రెసిడెంట్? 11th ప్రెసిడెంట్. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ గారికి ఎప్పుడు భారత్ రత్న అవార్డు వచ్చిందంటే 1963 లో భారత్ రత్న వచ్చింది. అండ్ జాకీర్ హుస్సేన్ గారు ఇండియాకి ఎన్నో ప్రెసిడెంట్ అంటే 3rd ప్రెసిడెంట్. ఇతను పదవీ కాలం ఉండంగానే మరణించాడు. నెక్స్ట్ వివి గిరి. వివి గిరి గారికి ఎప్పుడు భారత్ రత్న అవార్డు వచ్చింది? 1975 లో భారత్ రత్న వచ్చింది. అండ్ వివి గిరి గారు ఇండియాకి 4th ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అట్మాస్ఫియరిక్ బ్రౌన్ క్లౌడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్? అట్మాస్ఫియరిక్ బ్రౌన్ క్లౌడ్స్ మనం ఏ అట్మాస్ఫియరిక్ లేయర్ లో చూస్తాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ లో మనం బ్రౌన్ క్లౌడ్స్ ని చూస్తాము. ఇక్కడ ట్రోపోస్ఫియర్ లో. అండ్ ఈ ట్రోపోస్ఫియర్ అనేది అట్మాస్ఫియర్ లో లోయెస్ట్ లేయర్. అండ్ మనము ఈ ట్రోపోస్ఫియర్ లోనే మోస్ట్లీ క్లౌడ్స్ ని చూస్తుంటాము. ఈ బ్రౌన్ క్లౌడ్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయంటే ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ లేదా బయోమాస్ కంబషన్ వల్ల ఈ బ్రౌన్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ అనేది సెకండ్ అట్మాస్ఫియరిక్ లేయర్. ఏంటి? సెకండ్ అట్మాస్ఫియరిక్ లేయర్. నెక్స్ట్ మీసోస్ఫియర్. మీసోస్ఫియర్ అనేది స్ట్రాటోస్ఫియర్ పైన ఉంటుంది అండ్ ఇది 3rd అట్మాస్ఫియరిక్ లేయర్.
Next question. Ghulam Mustafa Khan, who passed away on January 2021, is the awardee of January 2021 లో మరణించిన గులాం ముస్తఫా ఖాన్ ఈ క్రింద ఇచ్చిన అవార్డ్స్ లో ఏ అవార్డ్ గ్రహీత? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ, ఆల్ ద అబౌవ్. అయితే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ద అబౌవ్. ఈ గులాం ముస్తఫా ఖాన్ అనే అతనికి పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఇతనికి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 2006 లో వచ్చింది, పద్మ విభూషణ్ 2018 లో వచ్చింది, అండ్ పద్మశ్రీ అవార్డ్ ఎప్పుడు వచ్చిందంటే 1991 లో వచ్చింది. అలాగే ఇతనికి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ కూడా 2003 లో వచ్చింది. ఇతను ఎవరంటే ఫేమస్ క్లాసికల్ మ్యూజిషియన్. ఎవరు? ఈ గులాం ముస్తఫా ఖాన్ అనే అతను ఫేమస్ క్లాసికల్ మ్యూజిషియన్. Next question. Who was appointed as the constitutional advisor to the Constituent Assembly? Constituent Assembly కి కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్ గా ఎవరిని అపాయింట్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఎస్ వరదాచారి, ఉషానాథ్ సేన్, జేబి కృప్లాని, బిఎన్ రావు. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బిఎన్ రావు. బిఎన్ రావు గారిని కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే ఎస్ వరదాచారి. ఎస్ వరదాచారి గారిని సిటిజన్షిప్ మీద ఎడ్హాక్ కమిటీకి చైర్మన్. ఎవరు? ఎస్ వరదాచారి గారు సిటిజన్షిప్ మీద ఎడ్హాక్ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ ఉషానాథ్ సేన్, ఇతను ప్రెస్ గ్యాలరీ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ జేబి కృప్లాని, ఇతను ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి చైర్మన్. ఎవరు? జేబి కృప్లాని. నెక్స్ట్ క్వశ్చన్. హూ కన్స్ట్రక్టెడ్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్? అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గురు అమర్దాస్, గురు హర్గోబింద్, గురు తేగ్ బహదూర్, గురు అర్జన్ దేవ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గురు అర్జన్ దేవ్. ఇతను 5th సిక్ గురు. ఎవరు? గురు అర్జన్ దేవ్ అనే అతను 5th సిక్ గురు. అలాగే ఇతను గురు గ్రంథ్ సాహెబ్ లో ఫస్ట్ ఎడిషన్ ని కంపైల్ చేశారు. ఎవరు? గురు అర్జన్ దేవ్. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే గురు అమర్ దాస్, ఇతను 3rd సిక్ గురు. ఎవరు? 3rd సిక్ గురు. నెక్స్ట్ గురు హర్గోబింద్, గురు హర్గోబింద్ 6th సిక్ గురు. నెక్స్ట్ గురు తేగ్ బహదూర్, ఇతను 9th సిక్ గురు. ఎన్నవ సిక్ గురు? గురు తేగ్ బహదూర్ 9th సిక్ గురు. Next question. Hand sanitizer is a liquid used for anti-infection in medical purposes. Its major component is hand sanitizer లో మేజర్ కాంపోనెంట్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అసిటోన్, అసిట్లిన్, ఆల్కహాల్, నన్ ఆఫ్ ద అబౌవ్. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్కహాల్. హ్యాండ్ శానిటైజర్ లో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే ఆల్కహాల్. మెయిన్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో మనకి హ్యాండ్ శానిటైజర్ కి హ్యూజ్ డిమాండ్ అండ్ షార్టేజ్ ఏర్పడింది. అండ్ ఈ ఆల్కహాల్ ని మేజర్ కాంపోనెంట్ గా యూస్ చేయని హ్యాండ్ శానిటైజర్స్ లో మెయిన్ గా ఏముంటుందంటే బెంజాల్కోనియం క్లోరైడ్ ఉంటుంది. ఏముంటుంది? బెంజాల్కోనియం క్లోరైడ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్యాప్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఈస్ కాల్డ్. 2 న్యూరాన్స్ కి మధ్యనున్న గ్యాప్ ని ఏమంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే డెండ్రైట్, యాక్సాన్, సినాప్టిక్, మైలిన్ షీట్. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సినాప్టిక్. 2 న్యూరాన్స్ మధ్యనున్న గ్యాప్ ని ఏమంటామంటే సినాప్టిక్ అంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని చూస్తే డెండ్రైట్. డెండ్రైట్ అంటే మనము న్యూరాన్ స్ట్రక్చర్ ని చూసినట్లయితే న్యూరాన్ స్ట్రక్చర్ కి చిన్న చిన్న అపెండేజెస్ లా ఉంటాయి, వాటిని డెండ్రైట్స్ అంటాము. నెక్స్ట్ యాక్సాన్. యాక్సాన్ అంటే న్యూరాన్ కి ఒక స్టెమ్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని యాక్సాన్ అంటాము. నెక్స్ట్ మైలిన్ షీట్. మైలిన్ షీట్ అంటే న్యూరాన్ చుట్టూ ఒక షీట్ లా ఉంటుంది,
దాన్ని మైలిన్ షీట్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ కంట్రీ డస్ మెక్మోహన్ లైన్ ఫార్మ్ ఇండియాస్ బౌండరీ? మెక్మోహన్ లైన్ అనేది ఇండియాకి అండ్ ఏ కంట్రీకి మధ్య బౌండరీ లైన్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే శ్రీలంక, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చైనా. మెక్మోహన్ లైన్ అనేది ఇండియాకి చైనాకి మధ్యనున్న బౌండరీ లైన్. అండ్ ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే హెన్రీ మెక్మోహన్ అనే ఇతను ఎవరు? బ్రిటిష్ కాలనియల్ అడ్మినిస్ట్రేటర్. హెన్రీ మెక్మోహన్ అనే 1914లో ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ విత్ ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ? ఈ కింద ఇచ్చిన ఏ షెడ్యూల్ రాజ్యసభ సీట్స్ యొక్క అలాట్మెంట్ కి సంబంధించినది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 3rd షెడ్యూల్, 4th షెడ్యూల్, 10th షెడ్యూల్, 11th షెడ్యూల్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th షెడ్యూల్. రాజ్యసభలో సీట్స్ అలాట్మెంట్ గురించి రిలేట్ అయిన షెడ్యూల్ ఏంటంటే 4th షెడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 3rd షెడ్యూల్. 3rd షెడ్యూల్ దేనికి సంబంధించినది? ఓత్ అంటే ప్రమాణ స్వీకారం గురించి సంబంధించినది. నెక్స్ట్ 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ దేనికి సంబంధించినది? యాంటీ డిఫెక్షన్ కి సంబంధించింది. నెక్స్ట్ 11th షెడ్యూల్. 11th షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పంచాయత్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినది 11th షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, 73rd amendment of Indian Constitution was passed on the recommendation of which committee? 73rd కాన్స్టిట్యూషన్ ని ఏ కమిటీ సిఫారసుల మేరకు పాస్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ముఖర్జీ కమిటీ, మల్హోత్రా కమిటీ, వాల్మీకి కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసుల మేరకు 73rd అమెండ్మెంట్ ని పాస్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే ముఖర్జీ కమిటీ. ముఖర్జీ కమిటీని కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి సంబంధించి అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మల్హోత్రా కమిటీ. మల్హోత్రా కమిటీని బీమా రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వాల్మీకి కమిటీ. వాల్మీకి కమిటీని ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల రిజర్వేషన్ అధ్యయనం చేయడం కొరకు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ నాన్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న నాన్ కాంగ్రెస్ మెంబర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కేఎం మున్షి, జేబి కృప్లాని, జీవి మౌలాంకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కేఎం మున్షి. కేఎం మున్షి గారు ఎవరు? బిజినెస్ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ జేబి కృప్లాని. జేబి కృప్లాని గారు ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ జీవి మౌలాంకర్. ఇతను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫంక్షన్స్ కి చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్? క్రింది వాటిలో కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేయనిది ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అనేవి ఆర్టికల్ 19 కిందకు వస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ అనేది ఆర్టికల్ 19 కిందకు వస్తుంది, కానీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్ అనేది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేయలేదు అండ్ ఇది ఆర్టికల్ 19 కింద కూడా రాదు. నెక్స్ట్ క్వశ్చన్, మనీ బిల్ డిఫైన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనీ బిల్ అనేది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది?
ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆర్టికల్ 123, ఆర్టికల్ 143, ఆర్టికల్ 111, ఆర్టికల్ 110. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 110. మనీ బిల్ ఆర్టికల్ 110 కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 123. ఈ ఆర్టికల్ 123 ఏంటంటే ఒక బిల్ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్ కి తన అంగీకారాన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. నెక్స్ట్ ఆర్టికల్ 111. ఆర్టికల్ 111 ఏంటంటే ప్రెసిడెంట్ ఏదైనా ఒక విషయం గురించి లేదా ఏదైనా ఒక మ్యాటర్ గురించి సుప్రీం కోర్టుని కన్సల్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ధామిక్ స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్. ధామిక్ స్తూప ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సారనాథ్, వైశాలి, బోధ్గయ, కుషీనగర్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సారనాథ్. సారనాథ్ మనకి ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ సారనాథ్ అనే ప్లేస్ లో బుద్ధుడు తన మొదట ఉపన్యాసాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ వైశాలి. వైశాలిలో బుద్ధుడు తన చివర ఉపన్యాసాన్ని ఇచ్చాడు. అండ్ లార్డ్ మహావీర జన్మించిన ప్రదేశం ఏంటంటే వైశాలి. లార్డ్ మహావీర ఎవరు? జైనిజం యొక్క 24th తీర్థంకర. నెక్స్ట్ బోధ్గయ. బోధ్గయ మనకు ఎక్కడుంది? బీహార్ లో ఉంది. బుద్ధుడు తన జ్ఞానోదయాన్ని పొందిన ప్రదేశం ఏంటంటే బోధ్గయ. నెక్స్ట్ కుషీనగర్. కుషీనగర్ మనకు ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. బుద్ధుడు మరణించిన ప్రదేశం ఏంటంటే కుషీనగర్. ఈ ధామిక్ స్తూపాన్ని అశోకుడు కాలంలో కట్టారు. ఎవరి కాలంలో కట్టారు? అశోకుడి కాలంలో కట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ స్టార్టెడ్ ద మొఘల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్? మొఘల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ ని ఏ రూలర్ స్టార్ట్ చేశారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఔరంగజేబ్, అక్బర్, హుమయూన్, జహంగీర్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హుమయూన్. హుమయూన్ మొఘల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జహంగీర్. జహంగీర్ టైంలో ఎక్కువగా బ్రష్ ని యూస్ చేసేవారు, అంటే పెయింట్ బ్రష్ ని ఎక్కువగా యూస్ చేసేవారు అండ్ లైట్ కలర్స్ ని యూస్ చేసేవారు. నెక్స్ట్ అక్బర్. అక్బర్ టైంలో ఎక్కువగా పెయింటింగ్స్ దేని మీద బేస్ అయి ఉండేవంటే ఎపిక్స్ మీద, అంటే రామాయణ మహాభారత మీద బేస్ అయి ఉండేవి. నెక్స్ట్ ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ అంతగా పెయింటింగ్స్ ని ఎంకరేజ్ చేసేవాడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బీయింగ్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ లిట్టన్? లార్డ్ లిట్టన్ ఉన్న టైంలో ఈ కింద ఈవెంట్స్ లో ఏది జరగలేదు? మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ఘన్ వార్, సెకండ్ ఆఫ్ఘన్ వార్, ఆర్మ్స్ యాక్ట్, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. అండ్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ఘన్ వార్. ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ మనకి ఎవరి టైం పీరియడ్ లో జరిగిందంటే లార్డ్ ఆక్లాండ్. ఎవరు? లార్డ్ ఆక్లాండ్. ఈ లార్డ్ ఆక్లాండ్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1823 నుంచి 1828 వరకు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సెకండ్ ఆఫ్ఘన్ వార్. సెకండ్ ఆఫ్ఘన్ వార్ మనకి 1878 నుంచి 1880 వరకు జరిగింది. నెక్స్ట్ ఆర్మ్స్ యాక్ట్ ని, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని మనకి 1878 లో పాస్ చేశారు. అండ్ లార్డ్ లిట్టన్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1876 నుంచి 1880 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ చంపారన్ సత్యాగ్రహ్? చంపారన్ సత్యాగ్రహ్ లో పాల్గొనని లీడర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అనుగ్రహ్ నారాయణ్ సిన్హా, రామ్ నవమి ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు గయా ప్రసాద్ సింగ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొనలేదు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. చంపారన్ సత్యాగ్రహ్ మనకి ఎప్పుడు జరిగిందంటే
1917లో జరిగింది. ఈ చంపారన్ అనే ప్లేస్ ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఈ చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న లీడర్స్ ఎవరంటే బ్రజ్ కిషోర్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా మసూరల్ హేక్, అనుగ్రహ నారాయణ్ సిన్హా, బాబు గయా ప్రసాద్ సిన్హా, రామ్నవమి ప్రసాద్, జేబీ కృప్లాని అండ్ గాంధీజీ. ఈ చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న లీడర్స్ గురించి గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ని అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైక్లోన్ ఈజ్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ జపాన్ అండ్ ఫిలిప్పీన్స్ యాజ్. జపాన్ అండ్ ఫిలిప్పీన్స్ లో సైక్లోన్ ని ఏమంటారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వర్ల్పూల్, టైఫూన్, ఎంఫాన్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టైఫూన్. జపాన్ అండ్ ఫిలిప్పీన్స్ లో సైక్లోన్ ని టైఫూన్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే వర్ల్పూల్, ఆస్ట్రేలియాలో సైక్లోన్ ని వర్ల్పూల్ అంటారు. నెక్స్ట్ ఎంఫాన్, ఎంఫాన్ అనేది మనకి 2020లో వచ్చిన సైక్లోన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ధౌలగిరి, మనస్లు, గాడ్విన్ ఆస్టిన్, నంగా పర్బాత్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గాడ్విన్ ఆస్టిన్. K2ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే ధౌలగిరి, ఇది మనకి ఎక్కడుంది? నేపాల్లో ఉంది. ఇది మనకి 7th హైయెస్ట్ మౌంటైన్ పీక్, వరల్డ్ లోనే 7th హైయెస్ట్ మౌంటైన్ పీక్. నెక్స్ట్ మనస్లు, ఇది ఎక్కడుంది? ఇది కూడా నేపాల్లో ఉంది. ఇది 8th హైయెస్ట్ మౌంటైన్ పీక్. నెక్స్ట్ నంగా పర్బాత్, ఇది మనకు ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. ఇది 9th హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. ఈ గాడ్విన్ ఆస్టిన్ యొక్క హైట్ ఏంటంటే 8611 మీటర్స్. అండ్ మనకి ఫస్ట్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది? మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ ఎంత అంటే 8848 మీటర్స్. ఈ క్లాస్లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిషన్ పాసిబుల్.